హలో అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇది నేను చేసుకున్న సెకండ్ వీక్ వీడియో అండి. సెకండ్ వీక్ వ్రతం, సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను. ఆ వీడియో ఇది. ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది. 2 hours అయింది రికార్డింగ్ చేస్తే. 2 hours వీడియోని ఇంకా చేస్తూ ఎడిటింగ్ చేస్తూ 19 minutesకి తీసుకొచ్చాను. 19-20 minutesకి. ఓకేనా? సో ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి పూజకి కావాల్సినవి, సో దట్ మధ్యలో లేవకుండా ఉంటుంది అండ్ మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సినవి పూజ కోసం సర్దుకోవాల్సినవి తమలపాకులండి. ఒక 15 వరకు పడతాయి తమలపాకులు. అండ్ తులసి మాల. మన దగ్గర తులసి ఆకులు ఎక్కువ ఉంటే మనమే మాల కట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకా మేము బయట నుంచే తెచ్చామండి అది. తర్వాత మనం కొబ్బరికాయని కలశం మీద పెట్టుకోవడానికి నామాలు పెట్టుకుంటున్నాను. తర్వాత అన్నిటికీ మనం శ్రద్ధతో భక్తితో మన ఇష్టంతో చేస్తున్నామండి. ఇవన్నీ చేయాలి, నామాలు అన్నీ పెట్టాలి, అలంకరించాలి అనేది ఏమీ ఉండదు. అది మన ఇష్టంతో చేస్తున్నాము, మన శ్రద్ధతో మన భక్తితో మనం చేసుకుంటున్నాము. కంపల్సరీ ఇలాగే చేయాలి అనేం రూల్ లేదండి. దీనికి కావాల్సింది మనకు ముందుగా తమలపాకులు, తర్వాత బియ్యం పిండి, వరి పిండి అంటారు, కొబ్బరికాయలు, పువ్వులు, తులసి మాల అండ్ తులసి దళాలు మనం అర్చన చేసుకోవడానికి. తర్వాత ఒక జాకెట్ ముక్క అండి, అది చిలకలా చుట్టుకోవాలి మనం కలశం మీద పెట్టుకోవడానికి. తర్వాత వత్తులు, నెయ్యి, ఆవు నెయ్యి, పువ్వులు నైవేద్యానికి మనం చేసుకోవచ్చు మనకు కావాల్సినవి. ముఖ్యంగా స్వామివారికి నల్ల నువ్వుల లడ్డూలంటే ఇష్టమంట, సో అది చేస్తే బాగుంటుంది అని చేశాను. నల్ల నువ్వులు అండ్ పల్లీలు, బెల్లము, నెయ్యి కలిపి చేశానండి నేను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది షార్ట్స్లో, ఎవరికైనా కావాలంటే చూడండి, ఆ రెసిపీ ఉంది. తర్వాత వడపప్పు, పానకం, పంచామృతం అది రెడీ చేసుకున్నాను. తర్వాత మనం పూజలో ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేస్తామండి, అందుకని పసుపు గణపతిని కూడా రెడీ చేసి బొట్లు పెట్టుకున్నాను. ఈ స్వామివారి ఫోటో మేము లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళామండి, అప్పుడు తెచ్చుకున్నాను నేను. నా దగ్గర ఇదే ఉందండి, చిన్నగా మంచిగా గోల్డ్ కలర్లో చాలా అద్భుతంగా ఉంది. నాకు చూడగానే నచ్చింది ఫోటో ఇది, అందుకని నేను అదే తెచ్చుకున్నాను. స్వామివారు అమ్మవారితో ఉన్న ఫోటో. తర్వాత నేను శనగలు కూడా చేశానండి, శనగలు కూడా నానబెట్టాను నైటు. అండ్ లడ్డూలు అన్నీ రెడీ చేసుకోవాలండి మనము. కుందులు, ఆ దీపపు కుందులు కూడా పెట్టుకున్నాను. అండ్ పిండి దీపాలు రెడీ చేసుకున్నాము. దాంట్లో వత్తులేసి నెయ్యి పోసి పెట్టుకుంటే మనకి నానిపోతాయి కదా, మంచిగా వెలుగుతాయి. ఇంకా మేము పూజ స్టార్ట్ చేసుకున్నామండి. మేమైతే ప్రస్తుతానికి పంతులు గారిని పిలిచి చేయనైతే అలా చేయలేదు. మామూలుగా ఫోన్లోనే చూసి మంత్రాలు వింటూ, ఫోన్లో పెట్టుకొని మంత్రాలు వింటూ చేసామండి. ఇంకా మా బాబు ఏమో టీవీ పెట్టమని వచ్చాడు మధ్యలో, టీవీ పెట్టు అని. సో ఇంకా మేము బాబుకి అది బొమ్మలు పెట్టామండి కొద్దిసేపు. ఇంకా పూజ స్టార్ట్ చేసుకొని మేము
మా హస్బెండ్ కూడా ఉన్నారు ఆ రోజు మార్నింగ్ ఇంట్లోనే. సో అందుకని ఇంకా ఇద్దరం కలిసి చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ముందుగా మనం గణపతి ఆరాధన చేస్తాము. గణపతి పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా చేస్తాం కదండి, ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని. సో ముందుగా గణపతి పూజ చేసి తరువాత మనం స్వామివారిని అర్చించుకుంటాము. సో గణపతి పూజకి కావాల్సినవి మనము 2 తాంబూలాలు రెడీ చేసుకుంటామండి. 2 తమలపాకులు, 2 వక్కలు అండ్ చిల్లర కాయిన్స్ వేసుకోవచ్చు. అది చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మేము ముడుపు కూడా కట్టామండి. ముడుపులో 7 పిడికిళ్ళ బియ్యము, ఇంకా తులసి దళాలు అండ్ వక్కలు కూడా, అండ్ కొంచెం డబ్బులు కూడా పెట్టుకోవచ్చు మనం. అట్లా నేను ముడుపు కట్టుకున్నానండి. మేము ముడుపు కట్టాము. మళ్ళీ మేమైతే అనుకుంటున్నాము ఈ 7 శనివారాలు ఒకటి ప్లస్ 8 శనివారాలు చేసుకున్న తర్వాత ఆ దేవుడి కరుణిస్తే దర్శన భాగ్యాన్ని కలిగిస్తే తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నాము. చూడాలండి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో. స్వామివారు మమ్మల్ని కరుణిస్తారా లేదా అనేది. కరుణించాలని కోరుకుంటున్నాము. దర్శన భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నామండి. అన్నీ సవ్యంగా జరిగి అంతా మంచి జరిగి స్వామివారి దర్శన భాగ్యాన్ని మాకు కలిగించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. అందుకే ముడుపు కట్టామండి. ముడుపు తీసుకొని వెళ్తాము. మనం చేసుకోవాల్సిందల్లా శ్రద్ధగా భక్తితో స్వామివారిని ఆరాధించడమేనండి. పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు వ్రతము. కొంచెం లేటుగానే అయ్యిందండి. ఆల్మోస్ట్ 8కి స్టార్ట్ చేసాం అనుకుంటా. అన్ని పనులు చేసుకొని ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసే వరకు 7:30, 8 అయినట్టుంది. ఇంకా 9 వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ 9కి స్టార్ట్ అవుతుంది. సో అందుకని 9లోపు కంప్లీట్ అయిపోవాలి అన్నట్టు తొందరగానే 5 o'clockకి అట్లా లేచి అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని చేసామండి. మేమైతే ఒకటే నమ్ముతామండి, ఏది చేసినా మనం శ్రద్ధతో భక్తితో చేయాలి. అంతేగాని ఏదో హంగులు ఆర్భాటాలకు వెళ్ళాలని అయితే అనుకోము ఎప్పుడు. మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మేము పూజ చేసుకున్నాము. పెద్దగా ఖర్చు ఏమీ లేకుండా. నేను అందరూ అంటే లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళి వచ్చాము. ఆ తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నుండి అనుకుంటున్నానండి, పూజ చేసుకోవాలి, స్వామివారి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మేము ఇంకా హౌస్ షిఫ్టింగ్ అది ఇది అన్నీ అయ్యేసరికి ఇంకా నాకు కుదరలేదు అసలు. ఇంకా ఎప్పుడో ఏదో ఒక శనివారం వచ్చేసరికి ఎటో వెళ్ళడము, లేదు అంటే కుదరకపోవడము, అట్లా అయ్యేసరికి అసలు ఇన్ని నెలల నుంచి వెయిట్ చేసినందుకు స్వామివారు నన్ను ఇప్పుడు కరుణించారండి. వ్రతం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు నాకు. మేమైతే చాలా సింపుల్గా భక్తితో శ్రద్ధతో చేసుకున్నామండి పూజ. ఎవరైనా చేసుకోవచ్చండి పూజ. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక్కరైనా చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా చేసుకోవచ్చు పూజ. లేదు ఇద్దరే చేయాలి అట్లా ఏం లేదండి. మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఆ టైంకి ఇద్దరం కూర్చొని చేసుకున్నాం పూజ. తర్వాత అక్కడ 2 వస్త్రాలండి చిన్నవి, వైట్ కలర్ క్లాత్కి గంధం పసుపు తడిపి క్లాత్ మొత్తం రుద్దేసి
ఆ క్లాత్లో మనము ముడుపు కట్టుకున్నామండి. ఇంకొక చిన్న 2 వస్త్రాలేమో మనం గణపతికి సమర్పిస్తాము. ఆ వస్త్రాలు కూడా చిన్నవి కట్ చేసి పెట్టుకోవచ్చు మనము. ఆ కట్ చేసి పెట్టుకున్నవి మనకి పంతులు గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఏం చేయాలి అనేది చెప్తూ ఉంటారు కదా, 1 బై 1 అట్లా చేసుకుంటూ వెళ్ళాం మేము. ముందుగానే కావాల్సినవన్నీ చెప్పారు పంతులు గారు ఆ వీడియోలో. సో మేము ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. దానివల్ల మేము అక్కడ నుండి లేవకుండా కూర్చొని ఇంకా పూజ అయ్యేంత వరకు చేసుకున్నామండి, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అప్పుడు మనము ఈ వాయినాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి 2. ఆ వాయినాలు కూడా తమలపాకు, నేను చెప్పాను కదా, వక్కలు, చిల్లర కాయిన్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ పువ్వులు, అన్ని రకాల పువ్వులు మనకు దొరికిన వాటితో, మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చండి. ఇవే పువ్వులు పెట్టాలి. కొన్ని వీడియోస్లో చెప్తారండి వాళ్ళు, ఈ పువ్వులే వాడాలి, ఈ కలర్ పువ్వులే వాడాలి, ఈ ప్రసాదాలే చెయ్యాలి, ఈ నైవేద్యాలే పెట్టాలి అని చాలా చెప్తారు. కానీ అందరికీ అవి వీలు కాకపోవచ్చండి, అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. మనకున్న దాంట్లో స్వామివారికి 2 అరటిపళ్ళు పెట్టినా స్వామి స్వీకరిస్తారు. సో ఎవరు అట్లా ఫీల్ అవ్వద్దండి. ఎవరైనా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే చేయాలి, ఇలానే చేయాలని ఏదీ లేదండి. చాలా వీడియోస్లో చాలామంది అలా చెప్పారు, ఇవే వాడాలి, ఈ పూలే వాడాలి, ఈ కలరే వాడాలి, అట్లా ఏం లేదండి. మనం ఎంత భక్తితో చేసుకుంటే అంతే అండి, అదే ఉంటుంది ఏదైనా. సో ఇక్కడితో మనకి గణపతి పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా స్వామివారికి పూజ చేసుకుంటాం. ఇంకా స్వామివారి పూజ ఇంకా తర్వాత కథ ఉంటుందండి. వాటికే మనకి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఈజీగా పడుతుందండి. 1.5 అవర్ to 2 అవర్స్ మనం ఎంత నెమ్మదిగా చేసుకుని, అందుకని ఇంకా కొంచెం ముందుగా 6 o'clockకి అట్లా స్టార్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 8 లోపు అయిపోతుంది. అప్పటికే ఇంకా నేనేం హడావిడి ఏం పర్లేదండి, సింపుల్గా పూజ చేసుకుందాము అన్నట్టే, ఇంకా లేట్ అయినా పర్లేదు ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తా అన్నట్టే నేను మంచిగా కూర్చొని భక్తితో చేసుకున్నాను పూజ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. దేని గురించి అయినా, పూజ గురించి. ఎందుకంటే ఈ వీడియో పెట్టేసరికి ఆల్రెడీ మాది 3 weeks అయిపోయాయి. నేను కొంచెం వీడియో ఎడిట్ చేసి పెట్టేసరికి ఇంత లేట్ అయిపోయింది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉండి దేంట్లో అయినా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ దీని తర్వాత పూజ అయిన తర్వాత నేనైతే గోవిందనామాలు చదువుకున్నానండి. పూజ అయిన తర్వాత మనకు వచ్చిన పాటలు కానీ, భజనలు కానీ స్వామివారికి మనం చేసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ మనము పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి. మనము బియ్యం పిండిలో కొన్ని పాలు, నేను కొంచెం బెల్లం నానబెట్టుకొని ఆ వాటరు, కొంచెం నెయ్యి, ఈ 3 వేసి కలుపుకున్నానండి. బియ్యం పిండి కొంచెం కలిపి ఒక 5-10 minutes పక్కన పెట్టుకోవాలండి. సో దట్ మనకి పిండి అనేది కొంచెం నానుతుంది. అప్పుడు మనం చేసుకుంటే బాగా వస్తున్నాయండి
కొంచెం నానిన తర్వాత పిండి వెంటనే చేస్తే కొంచెం పగిలినట్టు అట్లా అవుతాయి. ఒక 5-10 మినిట్స్ పిండి నానబెట్టి పక్కకు పెట్టుకోండి కలిపి. తర్వాత దీపపు కుందులు చేసుకోండి, మీకు బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము కొన్ని బియ్యం కూడా తెచ్చి ముందే పెట్టుకోవాలండి ప్లేట్లో. సో దట్ మనం గణపతిని బియ్యంలో పెడతాము. అండ్ స్వామివారి ఫోటో కింద కూడా నేను బియ్యం వేశాను. బియ్యము, కుంకుమ, పసుపు, గంధం ఇవి వేసి స్వామివారి ఫోటో పెట్టుకున్నాను. మళ్ళీ మనం కలశంలో కూడా కుంకుమ, పసుపు, గంధం, అక్షితలు, ఒక పువ్వు వేసి నేను కలశం పెట్టుకున్నానండి. నేను పొద్దున చేసుకున్నాను కాబట్టి పొద్దున పూజ చేసుకొని తర్వాత మనం దీపాలు వెలిగించిన తర్వాత అవి కొండెక్కే వరకు అలాగే ఉంచి మళ్ళీ సాయంత్రం ఒకసారి నేను సాయంత్రము దీపారాధన చేసుకున్నాను. నార్మల్గా దీపారాధన చేసుకొని తర్వాత కలశం కదిలించుకోవడం అట్లా చేసుకోవచ్చు మనము. లేదు అంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి, మార్నింగ్ అయినా తీయొచ్చు. నేనైతే ఈవినింగ్ పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా దీపాలు అలాగే ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ అలాగే ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. మరి అలా తీయడం కరెక్టో కాదో నాకు తెలీదు, కాకపోతే నాకు అట్లానే వీలయింది. నేను ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీకి వెళ్ళొచ్చామండి. ఫస్ట్ వీక్ కుదరలేదు, వెళ్ళలేదు. అండ్ సెకండ్ వీక్ వెళ్ళొచ్చాము. అక్కడ ఆ రోజు కూడా చాలా రష్ే ఉండేనండి. ఎవ్రీ సాటర్డే రష్ే ఉంటుంది అక్కడ టీటీడీ. సేమ్ తిరుమలలో లాగానే మనకి స్వామివారు దీపాల కాంతుల్లో దర్శనమిస్తారండి. చాలా బాగుంటుంది. మేము ఇదివరకు అక్కడ టెంపుల్కి దగ్గరలోనే ఉండేవాళ్ళము. ఒక నెలలో 2-3 సార్లు అయినా వెళ్ళొచ్చే వాళ్ళము, వీక్లీ అట్లా. కానీ ఇప్పుడు కొంచెం దూరం షిఫ్ట్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోతున్నాము. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారన్నా వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. పూజ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఇంకా దీని తర్వాత మనము కథ చెప్తారండి మనకి పంతులు గారు. ఇంకా అందరూ బ్లాక్ కట్టుకోవాలి అంటున్నారు కాబట్టి అలా ఏం లేదు. సో నా దగ్గర బ్లాక్ కలర్ ఉన్న శారీ ఉంది కాబట్టి నేను ఇంకా కట్టుకున్నాను. అట్లా ఏం కంపల్సరీ ఏం కాదండి, నా దగ్గర ఒకటే బ్లాక్ శారీ ఉంది. సో అందుకని నేను కట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఏం కట్టుకుంటాం, మళ్ళీ అదే కట్టుకోలేం కదా. వేరే ఏదైనా మన దగ్గర ఉన్న చీరలు ఏవైనా ఉతికిన బట్టలు కట్టుకుంటే సరిపోతుంది. బ్లాక్ కలరే కట్టుకోవాలి, ఎల్లో కలరే కట్టుకోవాలి అట్లాంటివి కూడా నేనైతే నమ్మనండి అట్లాంటివి. సో చాలా థ్యాంక్స్ అండి ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన కూడా చేశాను. చాలా బాగా జరిగిందండి. చూస్తుంటే ఆ దీపాల వెలుగులు అవి చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైనా మనం దీపం చూసినప్పుడు చాలా బాగుంటుంది కదా. చాలా అద్భుతంగా జరిగిందండి పూజ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ.